ఎక్కడైనా ఈడీ రైడ్లు జరుగుతున్నాయంటే అక్కడ ఎన్డీయేతర పార్టీ అధికారంలో ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈడీ దాడులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా విపక్ష నాయకులు చెందిన వారే అయ్యుంటారనే భావన వ్యక్తమవుతోంది. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న పొంగులేటి తర్వాత టార్గెట్ ఎవరు? ఇదే ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న డిస్కషన్. ఇటీవలే దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కానీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య తక్కువ. దీంతో తాము అధికారంలో లేని రాష్ట్రాలపై పట్టు సాధించే పనిలో భాగంగా ఈడీని, సిబిఐని బీజేపీ ప్రయోగిస్తోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పాగా వేసేందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుటుంబ సభ్యుల నివాసాలు, ఆఫీసులపై ఈడీ సోదాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత మంత్రి పొంగులేటిని టచ్ చేయడం ద్వారా బీజేపీ ఫోకస్ పెట్టిందనే మెసేజ్ పాస్ చేశారు. తనపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని రూమర్లు మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి. అదే నిజమైతే తెలంగాణలో నెక్స్ట్ టార్గెట్ ఎవరనే దానిపై ఉత్కంఠగా మారింది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనే నానుడిని బీజేపీ బాగా వంట పట్టించుకుంది. అందులో భాగంగానే టార్గెట్ చేసిన స్టేట్స్ లో టాప్ లీడర్స్ ని, వారి కుటుంబ సభ్యులపైనే విల్లెక్కు పెడుతోందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉంటాయి. కొరకరాని కొయ్యగా మారిన ఆప్ ని టార్గెట్ చేయగానే మొదట కటకటాల్లోకి నెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత అయిన మనీష్ సిసోడియాని. ఆ తర్వాత సీఎం కేజ్రీవాల్ ను కేసులో అరెస్టు చేసేదాకా ఆపకుండా ప్రచారాలు, ప్రయత్నాలు కొనసాగాయి. ఇక సౌత్ ఇండియాలో బీజేపీకి అనుకున్నంత పట్టు లేకపోవడంతో కర్ణాటకను టార్గెట్ గా చేసుకున్నారని, అందులో భాగంగా మొదట డీకే శివకుమార్ ను కేసుల పేరుతో ఇబ్బంది పెట్టి ఇప్పుడు ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణను ప్రారంభించారు. ఆ విచారణకు సంబంధించి గవర్నర్ ఆమోదం తెలపడంతో అక్కడ కూడా బీజేపీ మరోసారి ఫోకస్ చేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ వంతా అనే అనుమానం కలుగుతోంది. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో దక్షిణాదిలో పాగా వేయాలంటే కర్ణాటక తరువాత కమలం పార్టీకి అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణనే. దీంతో గత 2 ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను పెంచుకుంటోంది. 2023 ఎన్నికల్లో ఎవరూ ఊహించినన్ని సీట్లు సంపాదించినా బీజేపీ టార్గెట్ మాత్రం మిస్ అయ్యింది. అధికారంలోకి రాలేకపోయినా, ప్రతిపక్ష హోదా దక్కకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి బీజేపీ సన్నద్ధం అనే మెసేజ్ ఇచ్చింది.
ఇక పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమవడంతో వచ్చే ఎన్నికల సమయానికి అధికారంలోకి వచ్చే అవకాశాల్ని మెరుగుపరుచుకునే పనిలో పడిందని నాయకులు అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ బలహీనపడిందనే భావనను అటు ప్రజల్లోనూ నాయకుల్లోనూ తీసుకువెడుతూనే కాంగ్రెస్ నాయకులను కూడా టార్గెట్ చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగా పొంగిలేటితో ప్రారంభించి నెక్స్ట్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.